ఇదేంటంటే యోబు దేవుని కంచె ఉంచేటప్పుడు యోబు తూర్పు దిక్కున జనులందరిలో గొప్పవాడుగాను యథార్థపరుడుగాను నీతిపరుడుగాను ఉండేను. ఇది దేవుని కంచె తీసిన తర్వాత సాతాను శోధన వల్ల వాళ్ళకు 7 కుమారులను 3 కుమార్తెలను యెహోవా ముట్టెను. అప్పుడు యోబుకి కలిగిన సమస్తమును దేవుడు ముట్టెను. తర్వాత దేవుని యందు భయభక్తులు, ఇంకా అంత కష్టంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల దేవుడు యథార్థపరుడుగాను నీతిపరుడుగాను ఎంచి రెండింతలు ఆశీర్వాదం పొందుతున్నాడు. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ జస్వంత్. My name is Amrita Vaishnavi. We are from Shiloh Church. మా ప్రాజెక్ట్ పేరు అల్ప విశ్వాసమైన పేతురు వేటకి వెళ్ళినప్పుడు నేను ఏసీఆ నడుచుకుని నీటిలో రావడం చూసి నేను నడుస్తానని సముద్రంలో దిగి నడుస్తాడు. దాన్ని తను విశ్వాసం కోల్పోయి నీటిలో పడిపోతుండగా ఏసీఆ పట్టుకుని తనని కాపాడుతాడు. అలాగే తనకు ఏసీఆ తనకి విశ్వాసం లేదని అల్ప విశ్వాసి అని పిలుస్తాడు. మనము అలాగా విశ్వాసం లేకుండా ఉండకుండా విశ్వాసంతో ఉండాలని ఈ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. My name is Preshana. My name is Vaishnavi. I'm studying 8th class. This project name is Tampeni Kumardu. My name is Bunny. I am studying 8th class. ఈస్టర్ సందర్భంగా నేను చేసిన ప్రాజెక్టు సొలొమోను సింహాసనము. ఈ సింహాసనానికి 7 మెట్లు ఉంటాయి. అలాగే మనం బైబిల్లో చూసుకుంటే ఇది 1 రాజులు 10:19 వచనంలో దొరుకుతుంది. అలాగే ఈ మెట్లకి సింహాసనపు విగ్రహాలు ఉంటాయి. నా పేరు చంద్రిక. ఈరోజు జరగబోయే ఈవెంట్లో నేను చేసింది మంచి సమరేడు స్టోరీ. ఇందులో మనం ఈ స్టోరీ బైబిల్లో లోకసువార్త 10వ అధ్యాయము 25 నుంచి 37 వరకు రాయబడింది స్టోరీ. ఈ
స్టోరీలో మనం చూస్తుంది ఏంటంటే ఫస్ట్ యాజకుడు వెళ్తాడు. యాజకుడు ఇక్కడ పడిపోయి ఉన్న ఇతన్ని చూస్తాడు కానీ ఏం హెల్ప్ చేయడు. తర్వాత లేవీడు వెళ్తాడు, అతను కూడా చూస్తాడు కానీ ఏం హెల్ప్ చేయడు. థర్డ్గా మనకి మంచి సమరేడు వస్తాడు. మంచి సమరేడు వచ్చి ఇతన్ని చూసి ఇతనికి హెల్ప్ చేసి అతని గాడిద మీద ఎక్కించుకొని పూటకొల్ల వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అతనికి సహాయం చేస్తారు. ఇంకా బ్రీఫ్గా ఈ స్టోరీ తెలుసుకోవాలనుకుంటే లోకసువార్త 10వ అధ్యాయము 25 నుంచి 37 వరకు ఉంది, తెలుసుకోండి. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ సుసన్నా. ఐమ్ స్టడీయింగ్ 9th క్లాస్. నేను యోసేపు యొక్క 2వ కళ చేశాను. యోసేపు ఒక రోజు ఉంటుంది కానీ తనకి 2వ కళ వస్తుంది. దాంట్లో యోసేపు ఉంటాడు. యోసేపుకి ఏమొచ్చి 12 నక్షత్రాలు ఏమొచ్చి 12 నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు నమస్కారం చేసినట్టు ఉంటుంది అన్నమాట. అది వచ్చి ఆ 11 నక్షత్రాలు వాళ్ళ అన్న తమ్ముడు అన్నమాట. ఇంకా సూర్యుడు చంద్రుడు వాళ్ళ అమ్మ నాన్న యాకోబు రాహేలు. మై నేమ్ ఇస్ మహిమా యేచల్. ఐమ్ స్టడింగ్ ఇన్ 10th క్లాస్. నేను యోసేపు యొక్క మొదటి కళ చేశాను. అందులోని పన్నలు యోసేపు పన్న నించుకొని ముందుగా అవన్నీ కలకంటాడు. రాత్రి పడుకునే ముందు కలకంటాడు. కళ్ళలోనేమొచ్చి యోసేపు పన్న నించుంటాడు. వాళ్ళ అన్నలు అమ్మ నాన్న వారికి నమస్కారం చేస్తాయి. I am second standard. My name is my name is Lucy. I am studying second standard. I am Dr. Luke. Today my project is I am one of the disciple of Jesus. Thank you. Kumar, I am studying 6th class. సంసంలో రాజసంబాలను కూల్చివేసింది. I am studying class 3. Class సంసను సింహాన్ని చీల్చివేసింది. My name is Sailu Princy. I am studying 4th class. Davidu. My name is Rohit. I am studying 2nd class. Davidu. పల్లవ రాజ్యపు పాలకుడు కలిగించేవాడు. దావీదు పల్లవ రాజ్యపు My name is Rishita. I am studying in 3rd class. సొలొమోను రాష్ట్ర పువ్వులను నిజమైన పువ్వును కడుక్కున్నాడు. దేవుని తీగను పంపించి నిజమైన పువ్వును దేవుని జ్ఞానం చేత కడుక్కున్నాడు. థ్యాంక్ యూ. ఈరోజు సారిపద్ద విధవరాల గురించి చేశాను. సారిపద్ద ఊరిలో విధవరాలు ఉంటుంది. ఆ ఊరికి కరువు రావడం వల్ల ఇలాగైతే ఒకరోజు ఆమె వాళ్ళ కుమారుడు కట్టు వేరేటట్టు వెళ్ళాడు. అక్కడ దేవుడు ఏలియా ప్రవక్తను పంపించాడు. ఏలియా ప్రవక్త ఆమె దగ్గరికి వచ్చి నాకు రొట్టెలు చేయమని అడిగాను. ఆమె అప్పుడే అలా చెప్పారంటే నా దగ్గర సరిపడా పెట్టి నూనె లేదు, నీకు ఎలా చేయగలను అని అడిగాను. ఏలియా ప్రవక్త నేను చెప్పినట్టు చేయము, అప్పుడు నీవు నీ కుమారుడు చేసుకోమని చెప్పాడు. అప్పుడు విధవరాలు ఆ ఏలియా చెప్పినట్టు చేశాడు. అప్పుడు నువ్వు రొట్టెలు తరగలేదా, అలాగే నూనె కూడా అయిపోలేదు. థ్యాంక్ యూ. My name is Aslan Kumar. I am studying in 10th class. అంటే ప్రభరాత్రి భోజనం చేశాను. ఈ రొట్టె అన్నది యేసుప్రభు శరీరానికి సాదృశ్యము. ద్రాక్షరసం అనేది యేసుప్రభు రక్తానికి సాదృశ్యము. బాప్తిస్మం పొంది నమ్మి దేవునిలో కొనసాగే వారికి ఈ ప్రభరాత్రి భోజనంలో పొందే అవకాశం కలుగుతుంది. My name is Ashray. I am studying in 8th class. My project is దేవుని కళ్ళు. యెహోవా కళ్ళు ప్రతి స్థలమైన నుండును, అవి మంచివారిని చెడ్డవారిని తీర్చిచుండును. సామెతలు 15:3. ప్రాజెక్ట్